ట్రంప్ పవర్లోకి వచ్చాక అమెరికాకు యూరప్కు మధ్య పొలిటికల్, ఎకనామిక్, డిఫెన్స్ అన్ని రిలేషన్స్లో తీవ్రమైన ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యూరప్ను వాయించేస్తున్నాడు. ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా వాయిస్తున్నాడు. యూరప్కు వ్యతిరేకంగా రష్యాతో కలుస్తున్నాడు ట్రంప్. డిఫెన్స్ పైన మీ ఖర్చులు మీరే పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాడు. సో యూరప్ పైన కూడా టారిఫ్స్ విధిస్తాను, అమెరికా నుంచి అడ్డగోలుగా యూరప్ లాభపడుతుందని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. డెన్మార్క్ లాంటి దేశం నుంచి అయితే గ్రీన్లాండ్ లాక్కుంటానంటున్నాడు. యూరోపియన్ పాలిటిక్స్, ఆయా దేశాల రాజకీయాలపై కూడా ట్రంప్ మస్క్లు మాట్లాడుతున్నారు. ఈ పరిణామాలన్నీ జరుగుతుంటే ఇది ఎవరిని దెబ్బతీస్తున్నాయి? అమెరికాను దెబ్బతీస్తుందా, యూరోప్ని దెబ్బతీస్తుందా అన్నది ఒక ఆసక్తికరమైన క్వశ్చన్. ఇది అర్థం కావాలంటే ట్రంప్ ఎఫెక్ట్ ఆన్ డాలర్ యూరో రిలేషన్షిప్, డాలర్కు యూరోకు ఉండే రిలేషన్షిప్ ఏంటో చెప్పే ముందు మనందరికీ తెలిసి ఇది ప్రపంచంలోనే 2 అతిపెద్ద కరెన్సీలు. ఇప్పుడు ప్రపంచంలో ఉండే ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకుంటే విదేశీ మారక ద్రవ్యం అంటాం. విదేశీ మారక ద్రవ్యం అంటే ఒక కంట్రీ కరెన్సీ ఉండదు. డాలర్లు ఉండొచ్చు, యూరోలు ఉండొచ్చు, గోల్డ్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మన దేశ ఫారిన్ ఎక్స్చేంజ్లో అరౌండ్ 11% గోల్డే. సో ఇలా వరల్డ్లో ఉండేటువంటి టోటల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో, విదేశీ మారక ద్రవ్య నిల్వలలో 60% డాలర్ల రూపంలో ఉంటాయి, 20% యూరోల్లో ఉంటాయి. ఇక మిగతా 20% మీకు ఇతర కరెన్సీలు కావచ్చు, గోల్డ్ కావచ్చు. సో ఈ డాలర్ అంటున్నామో అమెరికా కరెన్సీ, యూరోపియన్ యూనియన్ కరెన్సీ. యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉంటాయి. ఐ థింక్ అరౌండ్ 20 నేషన్స్ బ్యాక్ యూరో. కానీ యూరోకున్న బలహీనత ఏంటంటే అదొక కంట్రీ కరెన్సీ కాకపోవడం. అమెరికాతో పోలిస్తే యూరప్ క్లౌట్ బాగా దెబ్బతినడం వల్ల దానికి గ్లోబల్ డిమాండ్ డాలర్కు ఉన్నంతగా లేదు. కానీ డాలర్ కన్నా వాల్యూ ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే అది డాలర్ యూరోల డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఉంటుంది. ఇప్పుడు యూరోపియన్స్ అమెరికాకు వెళ్తారు, అక్కడ ఖర్చు పెడతారు, ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే అమెరికన్లు యూరోప్లో ఖర్చు పెడతారు, ఇన్వెస్ట్ చేస్తారు. ఈ డాలర్ యూరో ట్రాన్సాక్షన్లో ఉండే డిమాండ్ సప్లైని బట్టి డాలర్ యూరో వాల్యూస్ ఆధారపడి ఉంటాయి. కానీ గ్లోబల్ కరెన్సీగా చూసినప్పుడు యూరో ఫార్ బిహైండ్ డాలర్. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కానీ ఇప్పుడు ఎందుకు అంటే ఎవరైనా యూరోను ఒక ఆల్టర్నేట్ కరెన్సీగా ముందు పెట్టాలని ప్రయత్నించినప్పుడల్లా అమెరికా తీవ్రంగా రియాక్ట్ అయింది. దానికి ఉదాహరణే సద్దాం హుస్సేన్. ఇరాక్ ప్రెసిడెంట్ సద్దాం హుస్సేన్ ఆయిల్ ట్రేడ్ యూరోల్లో జరపాలి అని ఆలోచించిన వెంటనే అమెరికా ఏకంగా అక్కడ వెపన్స్ మాస్ డిస్ట్రక్షన్, మానవ మారణ హోమాన్ని కలిగించే ఆయుధాలు ఉన్నాయి, జన విధ్వంసక ఆయుధాలు అని చెప్పి దాడి చేసి ఏకంగా సద్దాం హుస్సేన్ లేపేసింది. ఇటీవల బ్రిక్స్ దేశాలు అసలు మనం ఏమైనా ప్రత్యామ్నాయం ఆలోచించాలి డాలర్కని రష్యా మాట్లాడారు. బ్రిక్స్ ఏమీ డిసిషన్ తీసుకోలేదు. కానీ వెంటనే ట్రంప్ బ్రిక్స్ వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు, బ్రిక్స్ కరెన్సీ అట, అదే జరిగితే 100%, 200% టారిఫ్ విధిస్తారు బెదిరించాడు. సో అందువల్ల డాలర్ ఆధిపత్యానికి యూరో ఇప్పటికీ ఒక సీరియస్ కాంపిటీటర్గా ఎమర్జ్ కాలేకపోయింది. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమవుతున్నాయంటే 2 ఫేజెస్. నవంబర్ 5న ట్రంప్ గెలిచాడు, జనవరి 20న ట్రంప్ పవర్లోకి వచ్చాడు. ఈ 2 పీరియడ్ అంటే నవంబర్ 5 టు జనవరి 20 మధ్యకాలంలో, అంటే ట్రంప్ గెలిచి ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు డాలర్ బలపడింది యూరోతో పోలిస్తే. అంటే యూరో వీకెండ్ అవుతూ వచ్చింది. అంటే యూరో ఈ పీరియడ్లో నవంబర్ 5 టు జనవరి 20 మధ్యకాలంలో, అంటే డేట్ ఆన్ విచ్ ట్రంప్ గాట్ ఎలెక్టెడ్ అండ్ ద డేట్ ఆన్ విచ్ ఈ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. మీకు ఫిగర్స్ కూడా చెప్తాను. నవంబర్ 5 రోజు 1 euro వాజ్ ఈక్వలెంట్ టు $1.0933. యూరో వాల్యూ ఎంత? $1.0933.
$1.33. ఇక ఇది జనవరి 20 నేను చెప్పి నవంబర్ 5న €1 ఈజ్ ఈక్వల్ టు $1.0933. జనవరి 20కు ఇది €1 వాజ్ ఈక్వలెంట్ టు $1.0277. మరోసారి చెప్తున్నాను, $1.0933 నుంచి $1.0277కు పడిపోయింది. సరే, ఇంత ఫ్రాక్షనే కదా చేంజ్ అని మీరు అనుకోవచ్చు. అంటే 1.0933 నుంచి 1.0277 పెద్ద నెగ్లిజిబుల్ అనుకోవచ్చు. కానీ $1 €1 మీకు నెగ్లిజిబుల్గా కనబడుతుంది. కానీ రోజు లక్షల కోట్ల డాలర్లు యూరోలు ట్రాన్సాక్షన్ అవుతూ ఉంటుంది, వేల కోట్లు. అందువల్ల ఇది ఈ చిన్న ఫ్రాక్షన్ అయినా కూడా ఈ వాల్యూ మ్యాటర్స్ ఎ లాట్. అంటే చాలా క్లియర్గా మీకు అమెరికా ఎలక్షన్ జరిగిన నవంబర్ 5 ప్రెసిడెంట్గా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నాటికి యూరో వీక్ అయింది, డాలర్ బలపడింది. యూరో ఎంత వీక్ అయిందో నేను లెక్కలతో సహా చెప్పాను. $1.0933 నుంచి $1.0277 పడిపోయింది. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నవంబర్ 5 నుంచి జనవరి 20 మధ్య యూరో వాల్యూ పడిపోతే జనవరి 20 నుంచి ఇప్పటి వరకు యూరో వాల్యూ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు మార్చ్ 17 రోజు యూరో వాల్యూ ఎంత అంటే $1.0919. ఒక్క యూరోకు €1 ఈజ్ ఈక్వలెంట్ టు 1.0933 ఉండే కదా, అది ఇప్పుడు 19 అయింది అంతే. అంటే దాదాపు నవంబర్ 5 నాటి రేటుకి వచ్చేసింది. అంటే నవంబర్ 5 జనవరి 20 యూరో వాల్యూ తగ్గుతూ వచ్చింది. జనవరి 20 నుంచి మార్చ్ 17 మధ్య యూరో వాల్యూ పెరుగుతూ వచ్చింది. సో ఇట్ హెస్ ఇంక్రీజ్ ఫ్రమ్ $1.0277 టు $1.0919. చూడండి ఎందుకు మరి జరుగుతోంది, ఈ చేంజ్ ఎందుకు వస్తుంది. ఫస్ట్ ఎందుకు తగ్గింది చెప్తాను యూరో, తర్వాత ఎందుకు పెరుగుతుందో కూడా చెప్తాను. అంటే అమెరికా ఎలక్షన్స్ అయి ట్రంప్ గెలుస్తున్నాడని స్పష్టత అప్పటికే ఒపీనియన్ పోల్స్ కూడా ట్రంప్కు లీడ్ ఉందని చెప్తున్నారు. ట్రంప్ గెలవడం వల్ల ఏమైందంటే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు దెర్ వాజ్ లాట్ ఆఫ్ హోప్ అండ్ ఎక్స్పెక్టేషన్. ట్రంప్ వస్తే ఏం చేస్తాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ వల్ల అమెరికన్ ఎకానమీ బలపడుతుంది, అమెరికా అనుకూల పాలసీస్ అనుసరిస్తాడు కనుక ట్రంప్ వల్ల అమెరికన్ ఎకానమీ బలపడుతుంది అని నమ్మారు. ఈవెన్ ట్రంప్కు ఓటు వేసిన వారికి కూడా అదే కారణం. ఇటీవల మీకు ఒపీనియన్ సర్వేస్ కూడా అదే చెప్పాయి. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయలేకపోయింది, జాబ్ లాసెస్ను కంట్రోల్ చేయలేకపోయింది అనే ఫ్యాక్టర్ కాస్త ట్రంప్ గెలుపు కారణం. అంటే దేర్ వాజ్ ఆల్ రౌండ్ ఎక్స్పెక్టేషన్ ట్రంప్ ఎకానమీని స్ట్రెంథెన్ చేస్తాడు అని. అలాగే ట్రంప్ టాక్స్ కట్స్, పన్నులు తగ్గిస్తానని క్యాంపెయిన్లో ప్రామిస్ చేశాడు. ఈ పన్నులు తగ్గించడం వల్ల కార్పొరేట్స్కు ప్రాఫిటబిలిటీ పెరిగి వారు మరింత ఇన్వెస్ట్ చేస్తారు కనుక దానివల్ల ఎకానమీ డెవలప్ అవుతుంది అని నమ్మారు. అలాగే ఇండివిజువల్స్ కూడా ట్యాక్స్ కట్స్ ఉంటాయి కనుక వారు ఆ సేవింగ్స్ని కాస్త ఎక్స్పెండిచర్గా పెట్టి ఎకానమీలో ఖర్చు చేస్తారు. అంటే అటు కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది కనుక ఎకానమీ, అమెరికన్ ఎకానమీ బలపడుతుంది అన్నది ఎక్స్పెక్టేషన్. దీనికి తోడు అమెరికా తాను గెలిస్తే టారిఫ్స్ విధిస్తాను అని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నాడు. టారిఫ్స్ విధించినప్పుడల్లా వాస్తవంగా అమెరికన్ కన్జ్యూమర్కి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అంటే ధరలు పెరుగుతాయి, ఎందుకంటే ఇంపోర్ట్ వస్తువులు కాస్ట్లీ అవుతాయి కనుక. కానీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ట్రంప్ ఇది కేవలం బెదిరించడానికి అంటున్నాడు, కేవలం అమెరికాకు అనుకూలంగా డీల్స్ కుదుర్చుకోవటానికి అంటున్నాడు. మిగతా దేశాలు భయపడి అమెరికాతో డీల్ కుదుర్చుకుంటాయి, దానివల్ల అమెరికన్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి తప్ప నిజంగా టారిఫ్ విధించాల్సిన పరిస్థితి రాదు అని చాలామంది నమ్మారు. ఈ కారణాల రీత్యా డాలర్ బలపడింది, యూరో బలహీనపడింది. ఇక అమెరికన్
కాదు, అదే పీరియడ్లో యూరోప్ ఎలా ఉంది? 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత యూరోపియన్ ఎకానమీస్ అన్ని గందరగోళమయ్యాయి. యూరోపియన్ పాలిటిక్స్ అన్స్టేబుల్గా ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీ లాంటి ఎకానమీస్ కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి. అంటే యూరోప్ ఏమో గందరగోళంలో ఉంది. ట్రంప్ వల్ల అమెరికాలో ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అమెరికన్ ఎకానమీ బలపడుతుంది, యూరోప్ ఎకానమీ బాగుపడదు. యూరోపియన్ పాలిటీలో ఇన్స్టెబిలిటీ ఉంది. దీని కారణాన యూరో వాల్యూ పడిపోతూ వచ్చింది. మరి వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ January 20th? ఇదొక ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టేదాకా ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్ల యూరో వీకెన్ అయింది, డాలర్ బలపడింది. తర్వాత ఏం జరిగిందంటే కథ డామెట్ అడ్డం తిరిగింది. ఇవాళ అమెరికాలో ఎకనామిక్ స్లో డౌన్ ఉంటుంది, ఈవెన్ రిసెషన్ కూడా ఉండవచ్చు అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మీకు S&P 500 రిసెషన్ పాసిబిలిటీ 40% ప్రాబబిలిటీ అని అంచనా వేసింది. అలాగే గోల్డ్మాన్ సాక్స్ 20% వరకు ప్రాబబిలిటీ అని అంచనా వేసింది. చివరకు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా రూల్ అవుట్ చేయలేదు. ఫస్ట్ రియాక్షన్లో దేర్ ఇస్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అన్నాడు తప్ప రిసెషన్ ఉండదు అనలే. అఫ్కోర్స్ దాంతో అమెరికన్ స్టాక్ మార్కెట్ కుదేలయ్యాక రిసెషన్ ఉండదు అని మళ్ళీ సరి చేసుకున్నాడు. కానీ అప్పటికే డ్యామేజ్ కాస్త జరిగిపోయింది. ఇవాళ అమెరికాలో రిసెషన్ వస్తుందో లేదో చెప్పలేం. కానీ ఎందుకంటే గతంలో కూడా ఇలా రిసెషన్ ఫియర్స్ వ్యక్తమైనప్పుడల్లా అమెరికన్ ఎకానమీ రికవర్ అయింది. కానీ ఒకటి మాత్రం నిజం, ఎకనామిక్ స్లో డౌన్ అయితే దాదాపు గ్యారంటీ అన్న భావనకు వచ్చేసింది. ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఎకనామిక్ స్లో డౌన్ వస్తుంది. ఏంటి ఆ విధానాలు? ఒకటి, ట్రంప్ ట్యాక్స్ కట్స్, డీరెగ్యులేషను, వీటి వల్ల ఎకానమీ డెవలప్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఈ 2 నెలల్లో ట్రంప్ ట్యాక్స్ కట్ గురించి మాట్లాడతలేడు, డీరెగ్యులేషన్ గురించి మాట్లాడతలేడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? పబ్లిక్ ఎక్స్పెండిచర్ తగ్గిస్తున్నాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పెట్టి ఈవెన్ కొన్ని శాఖలు మూసేస్తానంటున్నాడు. పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుంది అంటే జాబ్లెస్నెస్ పెరిగిపోతుంది. దాంతో కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. అంటే అమెరికాలో ప్రజలకు ఉద్యోగాలు ఉంటేనే కదా ఏదైనా ఆదాయాలుండి వాళ్ళకి ఖర్చు పెట్టేది. అందువల్ల ఎప్పుడైతే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గుతుందో బిజినెస్ కాంట్రాక్ట్స్ రోల్ బ్యాక్ అవుతున్నాయి. ఇప్పుడు ఇలాన్ మస్క్ పుణ్యమాని గతంలో అమెరికా ప్రభుత్వ శాఖలు కుదుర్చుకున్న బిజినెస్ కాంట్రాక్ట్లను చాలా రద్దు చేస్తున్నాడు. దీంతో బిజినెస్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. దీనికి తోడు అందరూ ఊహించినట్లు టారిఫ్స్ విధిస్తే ట్రంప్ నెగోషియేషన్కు ఉపయోగపడుతుంది. అందరూ భయపడి ట్రంప్ చెప్పినట్టు ఇని అమెరికాతో డీల్ కుదుర్చుకుంటారు అనుకున్నారు. కానీ రిటాలియేషన్ మొదలైంది. ఆఖరికి మెక్సికో, కెనడాలకు కూడా అమెరికా 25% విధిస్తే వాళ్ళు కూడా 25% విధించారు. యూరోప్లో అయితే బాయ్కాట్ అమెరికా అనే క్యాంపెయిన్ నడుస్తుంది. ఉదాహరణకు జర్మనీలో టెస్లా కార్లు 76% పడిపోయాయి ఇయర్ అండ్ ఇయర్. యూరోప్ మొత్తంలో 45% పడిపోయాయి. కెనడాలో అమెరికన్ విస్కీని అసలు షెల్ఫ్లకు వెళ్ళి తీసేశారు. అమెరికన్ ప్రొడక్ట్స్ని బ్యాన్ చేయాలనే నినాదాలు మొదలయ్యాయి. సో దెర్ ఈజ్ ఎన్ సీరియస్ కౌంటర్ అటాక్. చైనా తీవ్రంగా ఆంక్షలు విధించింది. అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ట్రంప్ టారిఫ్ అస్త్రాన్ని ఉపయోగించి, దీన్ని వెపనైజింగ్ ట్రేడ్ అంటారు, ట్రేడ్ని ఒక ఆయుధంగా ప్రయోగించి దారికి తెచ్చుకుంటాడు. వివిధ దేశాలని అమెరికాకు అనుకూలంగా ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంటాడు, అమెరికన్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి అని అనుకున్నారు. కానీ ఇందుకు భిన్నంగా వరల్డ్ నేషన్స్ అన్నీ రియాక్ట్ అవుతున్నాయి. కాస్త ఇండియానే ట్రంప్ కోరిన విధంగా టాక్సెస్ తగ్గించారు, టారిఫ్ తగ్గించారు తప్ప యూరప్ కానీ, కెనడా కానీ, మెక్సికో కానీ, చైనా కానీ, సౌత్ కొరియా కానీ ఇవేవి వినడం లేదు. ట్రంప్కు రివర్స్ అడ్డం తిరుగుతున్నాయి. ఇప్పుడు ఏమవుతాయో తెలియదు. April 2 నుంచి రెసిప్రోకల్ టారిఫ్స్ అంటున్నాడు. దీనివల్ల టారిఫ్స్ ఆశించిన రీతిలో అమెరికన్ ఎక్స్పోర్ట్స్ పెంచడం లేదు, గందరగోళాన్ని పెంచాయి. దీంతో ట్రంప్ రోజుకో మాట అంటున్నాడు. మెక్సికో, కెనడా పైన మొదలు విధించాడు, తర్వాత విత్డ్రా చేశాడు, మళ్ళీ విధించాడు. అన్సర్టనిటీ పెరిగింది. దీంతో అమెరికన్ స్టాక్ మార్కెట్లో $4 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ వైప్ అవుట్ అయింది. సో ఎక్కడ చూసినా ఎకనామిక్ అన్సర్టనిటీ, గందరగోళం కనబడుతోంది. మీకు ఇప్పుడు దీనివల్ల ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గిస్తారంటున్నారు.
ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే డాలర్ డినామినేటెడ్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది, అమెరికన్ బాండ్ల పైన ట్రెజరీ బిల్స్ పైన వచ్చే ఈల్డ్ తగ్గుతుంది. సో దెర్ ఇస్ అన్ ఆల్రౌండ్ గ్లూమ్. టారిఫ్స్ విధించడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఈ గందరగోళం వల్ల అమెరికన్ ఎకానమీ దెబ్బతింటుంది. ఇప్పుడు ఐఎమ్ జస్ట్ కోటింగ్ ద OECD రిపోర్ట్. OECD అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్. ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ రిచర్ కంట్రీస్. ఈ OECD తాజాగా March 17 రోజు ఒక రిపోర్ట్ జారీ చేశారు. స్టీరింగ్ త్రూ అన్సర్టనిటీస్ అని ఆ రిపోర్ట్ పేరు. స్టీరింగ్ త్రూ అన్సర్టనిటీస్ అనే OECD రిపోర్ట్ ఫర్ March 17, వెరీ లేటెస్ట్ రిపోర్ట్ ఇది. దీని ప్రకారం అమెరికాస్ ఎకనామిక్ గ్రోత్ రేట్ బాగా దెబ్బతినబోతోంది. మీకు 2024లో 2.8% అమెరికన్ ఎకానమిక్ గ్రోత్ రేట్, 2025లో ఇది 2.2%కు పడిపోతుంది అని అంచనా. 2026లో ట్రంప్ పాలసీస్ ఇలాగే ఉంటే 1.6% పడిపోతుందని అంచనా. చూడండి, ఎక్కడ 2.8, ఎక్కడ 1.6. 2 ఇయర్స్లో దాదాపు సగానికి సగం అమెరికన్ ఎకనామిక్ గ్రోత్ రేట్ పడిపోతుంది. ఇందుకు భిన్నంగా సేమ్ రిపోర్ట్, OECD రిపోర్ట్ ఆఫ్ March 17, స్టీరింగ్ త్రూ ద అన్సర్టనిటీస్, యూరోపియన్ ఎకానమీ గ్రోత్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. 2024లో 0.7%. యూరోజోన్ అంటారు, యూరోపియన్ యూనియన్ ఎకానమీస్ యొక్క ఎవరేజ్ గ్రోత్ రేట్ 0.7%. ఇది 2025లో 1% పెరుగుతోంది, 2026లో 1.2% పెరుగుతోంది. ఇప్పటికీ స్టిల్ అమెరికన్ గ్రోత్ రేట్ కన్నా తక్కువ ఉంటుంది. మీరు అమెరికా గ్రోత్ రేట్ 2.2 ఉంటే యూరోప్ది 1% ఉంటుంది. అమెరికన్ గ్రోత్ రేట్ 1.6కు పడిపోయినా కూడా యూరోజోన్ గ్రోత్ రేట్ 1.2నే ఉంటుంది. బట్ డైరెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎకానమీ. అమెరికన్ ఎకానమీ ఏమో దెబ్బతింటుంటే యూరోపియన్ ఎకానమీ ఏమో బలపడుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? మళ్ళీ ఇది ఎందుకు జరుగుతుందో నేను మీకు అమెరికా విధానాలు దీనికి కారణం అని ఒకటి చెప్పాను. యూరోప్లో కూడా ఏం జరుగుతుంది, ట్రంప్ దెబ్బకు యూరోపియన్ కంట్రీస్ అన్నీ తమ జాడ్యం వదులుకుంటున్నాయి. ఇప్పటిదాకా 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత యూరోపియన్ గవర్నమెంట్స్ అన్ని ఖర్చులు తగ్గించాయి. ఫిస్కల్ ఆస్టరిటీ రెజీమ్ అంటారు, అంటే ప్రభుత్వాలు పొదుపు చర్యలు అనుసరించాయి. ఇప్పుడు ఆ పొదుపును వదిలించుకొని అప్పు చేసైనా డిఫెన్స్ పైన ఖర్చు పెడతాం, అప్పు చేసైనా ఎకానమీని బాగు చేసుకుంటాం అని మొదలయ్యారు. రెండవది, గతంలో ఎన్నడూ లేనంతగా యూరప్ యునైట్ అవుతుంది. ఫ్రాన్స్ తన న్యూక్లియర్ అంబ్రెల్లా ఎక్స్టెండ్ చేస్తామంటోంది. డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెంచుకొని తమ భద్రత తామే కాపాడుకుంటామంటున్నారు. సో క్లియర్గా యూరప్ పొలిటికల్ ఎస్టీమ్ పెరుగుతోంది, పొలిటికల్ సర్టనిటీ పెరుగుతోంది, మీకు స్టెబిలిటీ పెరుగుతోంది, యూరోపియన్ ఎకానమీ బలపడే సూచనలు కనబడుతున్నాయి. అందుకే మీరు గమనించండి, మీకు ఈవెన్ అమెరికన్ స్టాక్ మార్కెట్స్ యూరో స్టాక్స్ కంపేర్ చేయండి. అమెరికన్ స్టాక్ మార్కెట్స్లో మీకు క్లియర్గా వీకెనింగ్ కనబడుతోంది. ఇప్పుడు మీకు S&P 500 -4%, మీకు అలాగే ఈ 2025లో ఐఎమ్ టెలింగ్ అబౌట్ 2025 S&P 500 అంటే అమెరికాలోని టాప్ 500 కంపెనీస్ -4%, అంటే స్టాక్ మార్కెట్ పడిపోయింది. నాస్డాక్ 100 అమెరికాలో టాప్ 100 కంపెనీస్ -9%. మీకు ఇందుకు భిన్నంగా యూరో స్టాక్స్ 12% పెరిగాయి, +12%. అంటే క్లియర్గా యూరోపియన్ ఎకనామిక్ గ్రోత్ ప్రొజెక్షన్స్ బెటర్గా ఉన్నాయి, యూరోపియన్ స్టాక్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి, యూరోపియన్ పొలిటికల్ యూనిటీ పెరుగుతోంది. యూరప్ అమెరికా నుంచి డీకపుల్ చేసుకోనైనా బలపడుతోంది. అమెరికా పైన ఆధారపడ్డ ఒక శాటిలైట్గా ఉన్న యూరప్ కాస్త థ్యాంక్స్ టు ట్రంప్ అడ్వాంటేజ్గా మార్చుకొని బలపడుతున్నారు. అందువల్ల డాలర్ రేటేమో డాలర్తో పోలిస్తే యూరో స్ట్రాంగ్ అవుతోంది, రోజుకు యూరో స్ట్రాంగ్ అవుతుంది. సో ఈ ట్రెండ్ ఎప్పటి వరకు ఉంటుందా ఉండదా? మళ్ళీ సెవరల్ ఫ్యాక్టర్స్. ఒకటి, ట్రంప్ టారిఫ్ పాలసీ ఏ రకమైన పర్యవసనాలు దారితీస్తుంది? ట్రంప్ నెగ్గుతాడా? ప్రపంచ దేశాలు ట్రంప్ ప్రెషర్కు తలవంచుతాయా? లేదు ప్రపంచ దేశాలు రిటాలియేట్ చేస్తే ట్రంపే వెనక్కుపోవాల్సి వస్తుందా? ఇది క్వశ్చన్ 1. క్వశ్చన్ 2, యూరోపియన్ కంట్రీస్ ఎంత యునైటెడ్గా ఎంత ఫామ్గా ఈ మెజర్ తీసుకుంటారు? ఇక్కడ అమెరికా అంటున్నా ఒకే కంట్రీ ఒకే నాయకుడు, యూరోప్ అట్లా కాదు. యూరోప్ అంటే 27 దేశాలు, యూరోపియన్ యూనియన్ అంటే
అందులో ఒక్కొక్క దేశంలో కోయలిషన్ గవర్నమెంట్స్. సో ఈ పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి. సో అందువల్ల యూరప్ అంత ఫర్మ్గా అంత యునైటెడ్గా ఉంటుందా అనేది సెకండ్ క్వశ్చన్. సో ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉండవచ్చు, కానీ ట్రెండ్ మాత్రం వెరీ క్లియర్. యూరో ఈజ్ గెటింగ్ స్ట్రాంగర్ కంపేర్డ్ టు డాలర్.